మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆయన పేరు మార్చుకున్నప్పటికీ కూడా ఆయన బుద్ధులు మాత్రం మాత్రం కూడా మారలేవు, అలాగే ఉన్నాయన్నట్టు కూడా ఎవరో వేరే పార్టీ వాళ్ళు కాదు, స్వయాన తన కన్న కూతురు క్రాంతినే చెప్పడం జరుగుతుంది. సో మరి రీసెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ మీద సవాలు విసిరి ఆయన గెలిచిన తర్వాత ఈయన పేరును మార్చుకున్నాడు. ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నాడు. సో ఇట్లా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న నీకు అటు కాపుల గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది అన్నట్టుగా కూడా ఆయన కూతురు అయితే తన ట్విట్టర్లో ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్కి సమాజానికి ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజల సమస్యలను ఎలా తీర్చాలి, వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలనే విధంగా ప్రతి ఒక్క దాని మీద కూడా పవన్ కళ్యాణ్కి పూర్తిగా పట్టు ఉంది. సో ఆయనకు దాని మీద కూడా అవగాహన ఖచ్చితంగా ఉంది. సో నువ్వు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇంతకు ముందున్న వైసీపీ పాలనల జగన్మోహన్ రెడ్డి ఎన్ని అక్రమాలు, ఎన్ని దాడులు, ఎన్ని అవినీతి పనులకు పాల్పడినప్పుడు ఆయనని ఒక్క మాట కూడా ప్రశ్నించడానికి లేవని నీ నోరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే అర్హత నీకు ఎక్కడ ఉంది అన్నట్టుగా క్రాంతి మాత్రం మాట్లాడడం జరిగింది. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మాజీ మంత్రి ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఇంతకు ముందున్న వైసీపీ పాలన ఎన్ని అక్రమాలు, ఎన్ని దాడులు, ఎన్ని అవినీతి పనులకు పాల్పడిందో అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి ప్రభుత్వం హయాం ఉన్నప్పుడు ఒక్క ప్రశ్న కూడా అడగని నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత మంచి వ్యక్తి రాజకీయాలకి రాకముందు, అంటే పదవి రాకముందు కూడా ప్రజలకు సొంత డబ్బులతో సేవ చేసినట్టు ఒక గొప్ప వ్యక్తిని నువ్వు ఏ విధంగా ప్రశ్నిస్తావనే విధంగా ఆమె అయితే అడగడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి సమాజానికి ఏ విధంగా మంచి చేయాలని కూడా పవన్ కళ్యాణ్కి తెలుసు. కాబట్టి ఇంకొకసారి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నువ్వు ప్రశ్నించినట్టు కానీ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు తెలిస్తే నేను గట్టిగానే నీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది అనే విధంగా కూడా తన కూతురు స్వయాన తన కూతురే ముద్రగడ పద్మనాభ రెడ్డికి ఆమె ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? దీని కరెక్టే అంటారా, రాంగ్ అంటారా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.